హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం. సమ్మర్ వచ్చేస్తుంది కదా! మనకి సమ్మర్‌లో ఉసిరికాయలనేవి చాలా అరుదుగా దొరుకుతూ ఉంటాయండి. సో, వాటితోనే చాలా ఈజీ వేలో పచ్చడనేది ఎలా పెట్టాలో చూపించేస్తాను. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. నిలవ కూడా చాలా డేస్ ఉంటుందండి. ఈ పచ్చడి ఎవ్వరైనా కూడా పెట్టేయచ్చండి. అంత సింపుల్ వేలో మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి, లైక్ చేసి ఎవరికైనా యూజ్ అయితే షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో, చూస్తున్నారు కదా! ఫ్రెష్‌గా ఉన్నవి ఉసిరికాయలు ఈ సైజ్ కాయలనేవి తీసుకొని శుభ్రంగా వాష్ చేసి మనం డ్రై అవ్వనివ్వాలండి. అస్సలు వాటర్ అనేవి ఉండకూడదు. ఇలా మనం పొడి క్లాత్‌తో తుడుచుకుంటే డ్రై అయిపోతాయి ఫాస్ట్‌గా. నెక్స్ట్ మనకి ఈ ఉసిరికాయలకి ఘాట్లనేవి ఉంటాయి గదండీ! మనం ఆ షేప్‌లోనే కట్ చేసి సీడ్ అనేది రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం చిన్నవైతే రిమూవ్ చేయక్కర్ల అవసరం లేదండి. మెయిన్ ఈ పచ్చడిలోకి కావాల్సినవి 2 స్పూన్స్ ఆవాలండి. నెక్స్ట్ 1 స్పూన్ ఆఫ్ మెంతులు కూడా. ఈ 2 మనం కొంచెం పెద్ద స్పూన్‌తోనే తీసుకోవాలండి. నేను ఫ్రై చేస్తున్నాను కదా! ఆ స్పూన్స్ అయితే తీసుకున్నాను నేను. మీకు కొంచెం తక్కువ క్వాంటిటీ ఉంటే చిన్న స్పూన్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఇవి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మనం తీసి అది ఒకటి మెదుపుకుంటే టప్‌మని పగలాలండి. సో, అప్పటి వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఒక 1 కేజీ ఆఫ్ చింతపండు కూడా తీసుకోవాలి. నేను ఉసిరికాయలనేవి ఒక 5 కేజీస్ అనేవి తీసుకున్నాను. సో, 1 కేజీ ఆఫ్ చింతపండు సరిపోతుంది. అందులో కొంచెం హాట్ వాటర్ వేసి మగ్గనివ్వాలండి. నెక్స్ట్ హ్యాండ్‌తో ఇలా మెదుపుకొని గుజ్జంతా సెపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో, చూస్తున్నారు కదా! అది మరీ పల్చగా ఉండకూడదండి. కొంచెం చిక్కగా ఉంటేనే బావుంటుంది టెక్స్చర్ అనేది. నెక్స్ట్ అలా తీసుకున్న కన్సిస్టెన్సీని మనం బాయిల్ చేసుకోవాలి. కొంచెం పసుపనేది యాడ్ చేసుకొని అలా బాయిల్‌కి పెట్టుకోవాలండి. కింద మాడిపోతుంది. మనం స్పూన్‌తో మిక్స్ చేస్తూ ఉండాలి. మనకి పచ్చడిలోకి వాటరీగా ఉండకూడదు కదా! సో, కొంచెం చిక్కగా వచ్చే వరకు బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. నెక్స్ట్ అది కూల్ అవుతుంది ఈలోపు. అది పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని మనం అదే ఆయిల్ ఈ పచ్చడిలో యూజ్ చేస్తామండి. సో, మేము వేరుశనగ ఆయిల్ అనేది తీసుకున్నాము. అది బాగా హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న పీసెస్ అనేవి చూపిస్తున్నాను కదా! ఇలా మెత్తగా అయ్యే వరకు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. బాగా కలర్ అవసరం లేదు. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం తీసుకున్న పీసెస్ అన్నీ కూడా కొంచెం కొంచెంగా ఇలానే ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అవి కొంచెం కూల్ అయిన తర్వాత మనకి తీసుకున్న ఆయిల్ అనేది ఉంది కదండీ! అది కొంచెం గోరువెచ్చగా ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసి ఉంచాలి. అందులోనే కొన్ని ఒలిచిన వెల్లుల్లి, ఒక గుప్పెడు ఎండుమిర్చి, ఒక చిన్న స్పూన్ ఆవాలు వేసుకోవాలి. నెక్స్ట్ అలా వేసుకొని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ పచ్చడి కలుపుకునే ఏదైనా పెద్ద బౌల్ తీసుకోండి. అందులోకి 5 కేజీస్ ఆఫ్ ఉసిరి తీసుకున్నాం కాబట్టి, హాఫ్ కేజీ ఆఫ్ కారం అనేది పడుతుంది. సో, ఇక్కడ అదే తీసుకున్నాము. మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! ఆవాలు అండ్ మెంతులు అది మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. అది చాలా మెత్తగా అనేది పౌడర్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ సరిపడా కారం కూడా యాడ్ చేసుకుందాము. ఫస్ట్ ఇవి అంటే ఆయిల్ ఆర్ పచ్చడిలో వేసి ఏం సంథింగ్ అవి ఏం లేకుండానే ఫస్ట్ ఇలా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే సాల్ట్, కారం అనేది ఒక్కొక్క ప్లేస్‌లో ఉండిపోతుంది కదా! అవి బాగా మిక్స్ అయిన తరువాత మనం ఆల్రెడీ చిక్కగా అయ్యే వరకు చింతపండనేది కుక్ చేసి పెట్టుకున్నాం కదా! అది కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వరకు కలుపుకోవాలి. అది కూడా బాగా మిక్స్ అయిన తరువాత మనం నెక్స్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న పీసెస్ అనేవి కొంచెం కూల్ అయ్యి ఉంటాయి కదా! ఉసిరి పీసెస్. సో, అవి కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ అనేది లైట్‌గా గోరువెచ్చగా అనేది ఉంటుంది కదా! అప్పుడు పచ్చడిలో ఈ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి. పీసెస్ అనేవి మనకి కలర్ అండ్ టేస్ట్, టెక్స్చర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఏ పచ్చడైనా సరే కొంచెం గోరువెచ్చగా ఆయిల్ అనేది హీట్ చేసుకొని వేసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా ఆయిల్ వేసిన తర్వాత మనం ప్రతి పీస్‌కి కారం, ఉప్పు, మసాలా అనేది పట్టే వరకు అది బాగా కలుపుకోవాలండి. సో, ఇలా కలుపుకున్న తర్వాత మనం ఏదైనా ప్లాస్టిక్ దాంట్లో సెపరేట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇది సెపరేట్ చేసుకున్నాక ఆఫ్టర్ 3 డేస్ అలా వదిలేయాలి. నెక్స్ట్ ఆయిల్ అనేది కొంచెం పైకొస్తుందండి. 3 డేస్ తర్వాత తీసి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పచ్చడి రెడీ.